మనం ఎంత ఎక్కువ తింటే అంత లావు అవుతాం. మనం ఎంత ఎక్కువ చదివితే అంత గుర్తుంచుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్‌ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్‌లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు నేను ఈ 5 ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, బిఫోర్ గెట్టింగ్ టు ది ఎగ్జాంపుల్స్, మన ఈటీ చాట్‌కి రిలేటెడ్‌గా అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇది మన ప్రీవియస్ ఛానల్ అయినటువంటి ఎస్‌వి ఇంగ్లీష్‌కి రిలేటెడ్ బుక్ ఇది. ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి బుక్ అని మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us జంప్ ఇంటు ది ఎగ్జాంపుల్స్. ఆల్ రైట్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ 2 ఎగ్జాంపుల్స్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ 1 ఎగ్జాంపుల్, మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ అర్థం చేసుకుంటాము. అంత ఎక్కువ అర్థం చేసుకుంటాము. సో ఫ్రెండ్స్, ఈ ఎవ్రీ స్టేట్మెంట్లో కూడా మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అనేది ఒక సిచ్యువేషన్, అంత ఎక్కువ అర్థం చేసుకుంటాము అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఈ ఫస్ట్ సిచ్యువేషన్ని బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే ద మోర్ వి లెర్న్ అంటే మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ అర్థం చేసుకుంటాము. ద మోర్ వి అండర్స్టాండ్, ద మోర్ వి లెర్న్, ద మోర్ వి అండర్స్టాండ్ అంటే మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ అర్థం చేసుకుంటాము. సెకండ్ ఎగ్జాంపుల్, మనం ఇతరులకి ఎంత ఎక్కువ సహాయం చేస్తే అంత ఎక్కువ గౌరవం పొందుతాము. మనం ఇతరులకు ఎంత ఎక్కువ సహాయం చేస్తే అంత గౌరవం పొందుతాము. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా మనం ఇతరులకు ఎంత ఎక్కువ సహాయం చేస్తే అనేది ఒక సిచ్యువేషన్, అంత ఎక్కువ గౌరవం పొందుతాము అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ ఫస్ట్ సిచ్యువేషన్ మనం ఇంగ్లీష్లో బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. మనం ఇతరులకి ఎంత ఎక్కువ సహాయం చేస్తే ద మోర్ వి హెల్ప్ అదర్స్, ద మోర్ వి హెల్ప్ అదర్స్ అంటే మనం ఇతరులకి ఎంత ఎక్కువ సహాయం చేస్తే అంత ఎక్కువ గౌరవం పొందుతాము. ద మోర్ రెస్పెక్ట్ వి ఎర్న్, ద మోర్ రెస్పెక్ట్ వి ఎర్న్, ద మోర్ యూ హెల్ప్ అదర్స్ ఆర్ ద మోర్ వి హెల్ప్ అదర్స్, ద మోర్ రెస్పెక్ట్ వి ఎర్న్. థర్డ్ ఎగ్జాంపుల్, మనం ఎంత ఎక్కువ జంక్ ఫుడ్ తింటే మనం ఎంత ఎక్కువ జంక్ ఫుడ్ తింటే అంత అనారోగ్యంగా మారుతాము, అంత అనారోగ్యంగా మారుతాము. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా మనం ఎంత ఎక్కువ జంక్ ఫుడ్ తింటే అనేది ఒక సిచ్యువేషన్. ద మోర్ జంక్ ఫుడ్ వి ఈట్, ద మోర్ జంక్ ఫుడ్ వి ఈట్ అంటే మనం ఎంత ఎక్కువ జంక్ ఫుడ్ తింటే అంత అనారోగ్యంగా మారుతాము. ద అన్హెల్దియర్ వి బికమ్, ది అన్హెల్దియర్ వి బికమ్. సో ఫ్రెండ్స్, ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో చూడండి, ద మోర్ జంక్ ఫుడ్ వి ఈట్ ది అన్హెల్దియర్ వి బికమ్. సో ఇక్కడ ఏమంటున్నాం? ద మోర్ అన్హెల్దియర్ అని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదు, బికాస్ ఈ సెకండ్ సిచ్యువేషన్లో ఎక్కువ అనే వర్డ్ రాలేదు. చూడండి, ఇక్కడ అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం, ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి ద మోర్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా అంత ఎక్కువ, ఇక్కడ కూడా అంత ఎక్కువ అని వచ్చింది కాబట్టి ద మోర్ యూజ్ చేసాం. బట్ ఇక్కడ అంత జస్ట్ మాత్రమే వచ్చింది, అంటే అంత ఎక్కువ అని రాలేదు కాబట్టి ది అన్హెల్దియర్ వి బికమ్ అంటే అంత అనారోగ్యంగా మనం మారుతాం. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, మీరు ఎంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీరు ఎంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత ఎక్కువ గుర్తుంచుకుంటారు, మీరు అంత ఎక్కువ గుర్తుంచుకుంటారు లేదా అంత ఎక్కువ గుర్తుంచుకుంటారు. సో ఇక్కడ కూడా మీరు ఎంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే ద మోర్ యూ ఎక్స్ప్లెయిన్, ద మోర్ యూ ఎక్స్ప్లెయిన్ అంత ఎక్కువ గుర్తుంచుకుంటారు. ద మోర్ యూ రిమెంబర్, ద మోర్ యూ ఎక్స్ప్లెయిన్ ద మోర్ యూ రిమెంబర్ అంటే మీరు ఎంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత ఎక్కువ గుర్తుంచుకుంటారు. లాస్ట్ ఎగ్జాంపుల్, మనం ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే, మనం ఎంత ఎక్కువ వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేస్తే అంత బలంగా మారుతాము, అంత బలంగా మారుతాము. మరి దీన్ని ఇంగ్లీష్లో ద మోర్ వి ఎక్సర్సైజ్ ద స్ట్రాంగర్ వి బికమ్, ద మోర్ వి ఎక్సర్సైజ్ ద స్ట్రాంగర్ వి బికమ్ అంటే మనం ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత బలంగా మారుతాము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంత ఎక్కువ అంత బాగా లేదా అంత ఎక్కువ అని తెలిపే సందర్భంలో ద మోర్ సంథింగ్ అండ్ ద మోర్ సంథింగ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఈ 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లర్నింగ్.